జగదీష్ కుమార్, డేట్ అండ్ వైజాగ్ జర్నలిస్ట్. ఈరోజు బీచ్ రోడ్లోనూ ఇక్కడ అనేక మంది అనేక కారణాల వల్ల ఇక్కడ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయితే మనల్ని ముఖ్యంగా ఒక కార్యక్రమం ఈవెంట్ మనల్ని ఆకర్షించింది. అదేంటంటే గ్లోబల్ గోల్స్ రన్. అసలు ఏంటి గ్లోబల్ గోల్స్ రన్ అనేది కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు, ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇలాంటి ఎవరన్నా డీటెయిల్స్ పట్టించదు. హాయ్ మేడం, హౌ ఆర్ యూ? హలో అండి, నా పేరు తదాత్య. నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఐసికన్ విశాఖపట్నం. ఐసికన్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ డైరెక్ట్లీ రికగ్నైజ్ చేసిన ఆర్గనైజేషన్ అండి. మేము 110+ కంట్రీస్లో ప్రెసెంట్ ఉన్నాం అండ్ ఇట్స్ ఫుల్లీ లెడ్ బై యూత్. సో ఈ రన్ గ్లోబల్ గోల్స్ రన్ ఏదైతే ఉందో అది వన్ ఆఫ్ అవర్ ఈవెంట్స్. మేము ఎవ్రీ ఇయర్ ఆర్గనైజ్ చేస్తాము జస్ట్ టు లైక్ ప్రమోట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ డైరెక్ట్లీ విచ్ ఆర్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్. సో యునైటెడ్ నేషన్స్ ఇచ్చినటువంటి అంటే ఏదైతే ఉన్నాయి ఇన్స్టిట్యూషన్ అవి మన దేశం ఇంప్లిమెంట్ కావాలనే ఉద్దేశంలో చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఈ రన్ అన్నది అంటే ఎప్పుడు ప్రారంభమైంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? సో ఈ రన్లో 3 టైప్స్ ఉన్నాయండి. 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, ఇంకా 10 కిలోమీటర్స్. సో YMCA వరకు 3 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్ అంటే శారదా బేకరీ వరకు, 10 కిలోమీటర్స్ అంటే ఎన్ఐటి పార్క్ వరకు. అవునండి, ఇది మా 4th టైం చేయడం. 2022లో ఫస్ట్ టైం స్టార్ట్ చేసాము. మీరు మాత్రం సోషల్ కాజ్ కోసం ముందుకు వచ్చారు, దానికి ప్రత్యేకించిన కారణం ఉంది? అవునండి, డెఫినెట్లీ. సో ఐ థింక్ అందరికీ తెలుసు మేమే ఇంకా ఫ్యూచర్ అని యూత్. సో మనం ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు అన్న ఉద్దేశంతో మేము ఈ ఆర్గనైజేషన్ జాయిన్ అయ్యాము. అందుకే ముందుకు కూడా కొనసాగి ప్రెసిడెంట్ అలాంటి రోల్స్ తీసుకుంటున్నాం. ఈ బ్యూటిఫుల్ టీమే ఆర్గనైజ్ చేసింది. ఈ మొత్తం రన్ ఏదైతే ఉందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే ఏంటంటే వరల్డ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ యునైటెడ్ నేషన్స్ ఇచ్చినవి, వాటికి అవేర్నెస్ క్రియేట్ చేద్దామని ఈ రన్ పెడుతున్నామండి లాస్ట్ 4 years. ఓకే, మీరు చెప్పండి, సంబంధించి విశాఖపట్నం ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేస్తుంది, వాటిని మీరు ఎలాగా ఎరాడికేట్ చేద్దాం అనుకుంటున్నారు? సో ఐ థింక్ ఆబ్వియస్లీ పోవర్టీ అన్నది ప్రతి సిటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం ఇండియా మొత్తంలో. సో పోవర్టీ ఐ థింక్ అది చాలా మేజర్ ఇష్యూ, మనం ఎక్కువ అడ్రస్ చేయాల్సిన ఇష్యూ. అందుకే మా ఆర్గనైజింగ్ కమిటీ టీం కూడా మొన్నే ఒక అనాథాశ్రమంకి వెళ్ళేసి బుక్స్ పంచడం కానీ అలా వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి గ్లోబల్ గోల్స్ ఆర్ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ బాగా చేద్దామన్న ఉద్దేశంతో వీళ్ళు కూడా వెళ్ళారు రీసెంట్లీ. సో ఐ ఫీల్ లైక్ పర్టికులర్ పోవర్టీ అన్న గోల్ మీద చాలా ఎక్కువ కాన్సన్ట్రేషన్ మనం ఇవ్వాలి వైజాగ్లో. ఇంపార్టెంట్. ఓకే, పోవర్టీకి బలమైన కారణాలు ఏమిటి మీరు భావిస్తున్నారు? పోవర్టీకి బలమైన కారణాలు ఐ ఫీల్ ఆబ్వియస్లీ గోల్డ్ అంటే ఎడ్యుకేషన్ అన్నది చాలా ఈజీగా దొరకట్లేదు గోల్డ్ స్టూడెంట్స్కి. దట్ ఈస్ ఆబ్వియస్లీ వాళ్ళకి అదొక పెద్ద అడ్డంకం లాగా ఉంది, ఆబ్స్టికల్ లాగా. సో ఐ థింక్ అది ఫైనాన్షియల్. అంటే ఇప్పుడు ఒకటి దేశం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా దాదాపుగా దేశానికి స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు దాటినప్పటికీ కూడా పూర్తిగా దేశంలోనైతే పేదరికం అనేది పూర్తిగా తొలగిపడదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరికొందరితో మాట్లాడదాం. హాయ్ మేడం, మీ పేరు? నేను గీతంలో BBA సెకండ్ ఇయర్ స్టూడెంట్. ఓకే, ఇక్కడ పర్టికులర్గా ఇందులోనే పాల్గొని చెప్పి మీకు ఎలా అనిపించింది? ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో అది బేసిక్గా యూత్కి చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అండ్ మాకు కూడా గుడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఇస్తుంది, నాట్ ఓన్లీ ది పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. దట్ ఇస్ వై ఐ జాయిన్ ది క్లబ్ ఆర్గనైజేషన్. సో దీని తర్వాత ఇది నా ఫస్ట్ కోర్ కమిటీ. సో ఐ థింక్ ఐ గట్ రియలీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఓకే ఓకే, అంటే మొదటిసారిగా ఒక మంచి బాధ్యతగా పని మీరు చేస్తున్నారు. వెరీ గుడ్. అంటే మీ సర్వీస్ లాగే ముందు కంటిన్యూ చేయండి ఒక బెటర్ సొసైటీ కోసం. రైట్, మీ పేరేంటి? ఏంటి ఎలా దీంట్లో పార్టిసిపేట్ చేయడం మీరు ఎలాగా భావిస్తున్నారు? బేసిక్లీ మేము దీంట్లో పార్టిసిపేట్ చేయడం అండ్ బిఫోర్ ఇది చెప్పక ముందు ఐసెక్ అంటే ఏంటో చెప్పాలనుంది. సో ఐసెక్ ఈజ్ అ ప్లేస్ వేర్ each and everyone concentrate and learn about leadership development and also team engagement. సో ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ క్లబ్ లో, ఒక పర్సన్ ఎవరైతే ఈ ఆర్గనైజేషన్ లో ఉన్నారో వాళ్ళకి ఒక టీం అనేది ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది. ఒక లీడర్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఈవెంట్ చేస్తాం, ఈవెంట్ చేయడం పుల్ ఆఫ్ చేయడం మేము ఆల్మోస్ట్ 400 to 500 పీపుల్ వచ్చారు ఈ ఈవెంట్కి అటెండ్ చేసి. సో వాళ్ళని పుల్ ఆఫ్ చేయడం వీ స్టార్టెడ్ దిస్ వే వర్క్ ఆల్మోస్ట్ 2 months బ్యాక్. సో ఈ ప్లానింగ్ ఇదంతా ఈ క్లబ్ లో ఈ ఆర్గనైజేషన్ లో ఉన్న వాళ్ళందరూ నేర్చుకున్నారు. చేయడం అనే కాదు, సేల్స్ చేయడం, జనాల్ని తేడం అనే కాదు, బట్ ఒక్కొక్కరు అది ఎలా చేయాలి, ఎలా చేయొచ్చు నేర్చుకుంటూ అందరూ కలిసి చేసింది ఈ మ్యారథాన్.
నేను ఇప్పుడు గీతంలో లాస్ట్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను సిఎస్సి. సో ఈ క్లబ్ బేసిక్గా ఐ మీన్ ఈ ఆర్గనైజేషన్ ఇప్పుడున్న స్టూడెంట్స్కి బయట వరల్డ్ ఎలా ఉంది అదంతా కంప్లీట్గా కనెక్ట్ చేస్తుంది అనమాట. వాళ్ళు ప్లానింగ్ నుంచి మొత్తం ఒక ఈవెంట్ అయిపోయే వరకు మొత్తం ఎగ్జిక్యూషన్ దాకా వాళ్ళే చేస్తారు ఫ్రమ్ స్క్రాచ్. మొత్తం అంతా చేసి వాళ్ళకి ఇలాగ కొన్ని వాట్ ఎవర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉన్నాయి. సో అలాగా పీస్ని పెంచుతారు వాళ్ళు. సో అది మా ఆర్గనైజేషన్. రైట్ అండి, ఆల్ ది బెస్ట్ అండి. ఇందాక మీ కొలీగ్ చెప్పినట్టుగా అంటే మన దేశంలోని అంటే వెనుకబాటు గల కారణాలు పవర్టీ అన్నారు. అంటే పవర్టీ కాకుండా మీరు ఇంకేంటి మన దేశం వెనుకబాటు గల కారణాలు భావిస్తారు? ఇప్పుడైతే ప్రస్తుతానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటారు. ఓకే, ఎందుకంటే జస్ట్ మనం చూసే ఇదైతే మోస్ట్లీ సిటీస్లో అయితే ఒక మంచి ఎడ్యుకేషన్ దొరుకుతుంది. అదే ఊరిలో అలా ఆ సైడ్ అయితే ప్రాపర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అదే యాజ్ మీనా మెన్షన్డ్ మొన్న అయితే ఒక చోటుకి వెళ్ళి అక్కడ పిల్లలకి ఎందుకు చదవాలి అని చెప్తాము. జస్ట్ చదువు చెప్పకుండా చదివితే ఎలా ఉంటుంది అని చెప్తాము. సో అదే ఆఫ్టర్ పవర్టీ ఐ గెస్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఓకే, అంటే మీతో పాటుగా మిగిలిన వాళ్ళు కూడా పాల్గొన్నారు. ఇంకా అంటే మన దేశం చాలా పెద్ద దేశం. అంటే కొంతమంది వస్తే సరిపోతుంది, చాలా మంది ఇంకా రావాల్సి ఉంది. ఈ అంటే మన బెటర్ సొసైటీ కోసం చెప్పాలి. సో మిగిలిన వాళ్ళ కోసం, మిగిలిన యూత్ కోసం మీరు ఏం చెప్తారు? ఏం లేదండి, మోస్ట్లీ ఏంటంటే మా టార్గెట్ కూడా బిగ్గర్ ఆడియన్స్. మేము ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఇంపాక్ట్ఫుల్ ఈవెంట్స్ చేసి, లేదంటే అండ్ మోర్ ఓవర్ ఇదొక ఈవెంట్ అనే కాదు, మేము డిఫరెంట్ లార్జ్ స్కేల్ ఈవెంట్స్ చేస్తాం అనమాట. వైజాగ్లో సెకండ్ ఇండియా ఉందన్నమాట. డిఫరెంట్ సిటీస్లో అవుతుంది, హైదరాబాద్లో అవుతుంది, పూణేలో అవుతుంది, ఢిల్లీలో అవుతుంది. సో అలా అనమాట, అలా ఇంపాక్ట్ చేస్తున్నాము. సో ఈ యొక్క చిన్న రన్ అనేది ఇంపాక్ట్ అవ్వచ్చు, నాకు అవ్వచ్చు, మీకు అవ్వచ్చు, వచ్చిన డెలిగేట్స్ అవ్వచ్చు. సో అలా అని చెప్పి ఇంపాక్ట్. పేదరికానికి చాలా ప్రధాన కారణం ఏమంటే అందరికీ కూడా విద్య అనేది అందుబాటులోకి లేకపోవడం. అంటే ప్రభుత్వాలు కూడా విద్యను అందిస్తున్నారు కానీ అదంత నాణ్యత లేదు. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ టీచర్లే ప్రభుత్వ పాఠశాలలో తమ పిల్లలను చేర్పించడం లేదు. వీరిలాగే మరింత మంది ముందుకు వచ్చి ఈ సొసైటీ మరింతగా అభివృద్ధి చెందేందుకు దోహదపడాలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ హేమంత్, జగదీష్ కుమార్.